ఈరోజు ఒక డైరెక్టర్గా ఒక ఇది చేయడం కూడా అంటే అతనిలో ఉన్న హార్డ్ వర్క్ ప్యాషన్ తప్పకుండా అతను ఈరోజు కాకపోతే రేపు హై పొజిషన్స్ తీసుకుపోతుందని కూడా తెలియజేస్తూ, మీరే కాదు మీ దగ్గర ఇప్పుడు కెమెరామ్యాన్ కానివ్వండి, ఎడిటర్స్, అన్ని టీం అందరు కూడా మీరు మంచి కష్టపడండి. మీ టాలెంట్ ఉంటే మా నాలెడ్జ్ తీసుకురండి. తప్పకుండా అందరు టీం అందరికి, టెక్నికల్ టీం అందరికి కూడా ఐ విల్ బీ దేర్. థ్యాంక్ యూ. ఇప్పుడు సార్ మాట్లాడతారు. థ్యాంక్ యూ సార్. అందరికీ గుడ్ ఈవినింగ్. ముఖ్యంగా మా ఫ్యామిలీ మెంబర్ నవీన్, ఎవరో కాదు, మా ఫ్యామిలీ మెంబరు నవీన్కు ఇక్కడ బాస్ కా బాస్ ప్రోగ్రామ్ చేస్తున్న ప్రొడ్యూసర్ ఎవరైతే సునీత ఉన్నదో, సునీత వెంకటేష్ నాకు ఒక 15 ఏళ్ళ నుంచి ఫ్రెండ్స్. సో ఈ ఈవెంట్కి వచ్చిన అందరికీ, ఈవెంట్లో పాల్గొనడానికి వచ్చిన వాళ్ళందరికీ ఇంకొకసారి స్వాగతం చెప్తున్నా. నేను ఒక విషయం చెప్పదలుచుకున్నా. మొన్న 2024 తెలంగాణ గద్దర్ అవార్డ్స్ జ్యూరీలో నేను ఒక మెంబర్ని. అయితే ఇది ఎందుకు చెప్తున్నా అంటే, తరం మారుతున్నది, సినిమాలు మారుతున్నాయి, సినిమా మేకింగ్ మారుతున్నది, టీవీలో ఈవెంట్స్ మారుతున్నాయి, ప్రోగ్రామ్స్ మారుతున్నాయి. మారుతున్న కాలానుగుణంగా మనం కూడా మారాల్సి ఉంటుంది. ఏ ప్రోగ్రామ్ చేసినా, సినిమాలు చేసినా, టీవీలో ప్రోగ్రామ్ చేసినా, ఇప్పుడు ఏదైతే జనరేషన్కి అవసరం ఉన్నదో, ఏదైతే సమాజానికి మనం ఏం చెప్పాలనుకున్నామో అది ఖచ్చితంగా చెప్పాలి. మేము 62 సినిమాలు చూస్తే చిన్న చిన్న సినిమాలు, అద్భుతమైన సినిమాలు వచ్చినాయి. చాలా సినిమాలకు, చిన్న సినిమాలకు మేము అవార్డు ఇవ్వడం జరిగింది, గద్దర్ అవార్డ్స్. కాబట్టి ఈవెంట్లు జరిగినా కూడా, సినిమాలు చేసినా, ఈవెంట్లు చేసినా, ఏ చేసినా కూడా క్వాలిటీ క్వాంటిటీ రెండూ మంచిగా ఉండాలి, కంటెంట్ కూడా మంచిగా ఉండాలి. థ్యాంక్ యూ. ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ. ఈ బాస్ కా బాస్ ప్రోగ్రాము సక్సెస్ కావాలని కోరుతూ, ఈ వేదిక మీద ఉన్న మా నవీన్ జుబ్రీల్స్కు బాస్ కావాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ. నెక్స్ట్ మన బబ్లు గారు మాట్లాడుతున్నారు. అలాగే రాము. బబ్లు గారు, మీ మాటల్లో బాస్ కా బాస్ గురించి. అందరికీ నమస్కారం అండి. సో ఇక్కడికి వచ్చేసిన అందరికీ థ్యాంక్ యూ సో మచ్. మీడియా వాళ్ళకి, అలాగే ముఖ్య అతిథిగా వచ్చిన మన నవీన్ యాదవ్ అన్నకి సో థ్యాంక్ యూ సో మచ్ అన్న. ఈ కాన్సెప్ట్ సునీత మేడం అండ్ మన మొన్న వచ్చి నాకు చెప్పినప్పుడు అంటే నేనేమనుకున్నా అంటే, ఆల్రెడీ ఉంది కదా బిగ్ బాస్, మళ్ళీ ఎందుకు అది ఇది అని చెప్పి ఫస్ట్ అనుకున్నా. కానీ దాని తర్వాత మనోడు చెప్పింది ఏంటంటే, అందులోకి దీనికి డిఫరెంట్ ఏంటంటే, కామన్ పీపుల్ని మెయిన్ టార్గెట్గా చేసుకొని మన ఫోక్లో ఉన్న సెలబ్రిటీస్ కానీ, మూవీ వాళ్ళ తరపున ఉన్న వాళ్ళు కానీ అందరినీ తీసుకుంటూ, సో వాళ్ళని వీళ్ళని కలిపి వాళ్ళిద్దరు అంటే సెలబ్రిటీలు, కామన్ పీపుల్స్ ఉండి కలిసి ఒక ఆట ఆడితే ఎట్లుంటుందో అది ఈ బాస్ కా బాస్ అండి. సో కంపల్సరీ మీ అందరికీ నచ్చుతుంది. సో అందరు సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. క్లాప్స్ గట్టిగా చెప్పండి. అందరికీ నమస్కారం. ఈరోజు ఈ ప్రోగ్రాంకి ముఖ్య అతిథిగా వచ్చిన మన కాబోయే ఎమ్మెల్యే నవీన్ అన్న గారికి, అందరికీ ప్రత్యేక ధన్యవాదములు. మున్నన్న గారు ఆలోచించినటువంటి ఈ భాస్కర్ బాస్ కామన్ విత్ పీపుల్ అనేది చాలా మంచి ఆలోచన. చాలామంది బిగ్ బాస్ ట్రై చేయాలని చాలామందికి ఉంటుంది ఆ కోరిక. సో కొందరు వెళ్ళని వాళ్ళు ఉంటారు, కొందరు మిస్ అయిపోయిన వాళ్ళు ఉంటారు. సో అందరికీ అందుబాటులో, అందరికీ చేరువలో అంటే ఇదొక మనకు దగ్గరగా ఉన్నటువంటి అవకాశం అనుకోవచ్చు. చాలా మంచి ఆలోచన. చాలామందికి చాలా కళలు ఉంటాయి. సో ప్రతి ఒక్కరూ నిరూపించుకోవడానికి ఇది ఒక మంచి వేదిక అయితే నేను నమ్ముతున్నాను. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్ మున్న టీం అందరూ. థ్యాంక్ యూ రామ్ గారు. అనితా నాగరాజు గారిని మాట్లాడుతున్నారు. ఒక్క 2 minutes నవీన్ సార్, ఒక్క 2 minutes. పాట పాడాలి, అలాగే నేను వచ్చే వరకు వాళ్ళని అలరించాలి. థ్యాంక్ యూ నవీన్ సార్ వచ్చినందుకు, మా బాస్ కా బాస్ పోస్టర్ లాంచ్, టీజర్ లాంచ్ వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. సో నెక్స్ట్ అనితా నాగరాజ్ గారు, రైట్? అనిత థ్యాంక్ యూ అండి అందరికీ. ఇక్కడికి ఎక్స్పెషల్లీ నన్ను ఇక్కడికి ఇన్వైట్ చేసిన మా సునీత మేడంకి, అలాగే డైరెక్టర్ మున్నా అన్నకి, మా హోల్ యూట్యూబ్ పెద్దన్న, మా జనతా బబ్లు అన్న, రాము అన్న, ఇట్లా చెప్పుకుంటూ పోతే నా మిత్రులు ఎంతోమంది ఇక్కడికి రైటర్స్, సింగర్స్,
అండ్ ఇంకా చాలామంది టాలెంట్ ఉన్న వాళ్ళందరూ ప్రతి ఒక్కరు ఇక్కడికి రావడం జరిగింది. సునీత ట్యూన్స్లో ఈ సునీత మేడం అనే ఈ మేడం మామూలు వ్యక్తి ఏం కాదు. ఒకటేసారి యూట్యూబ్ను మొత్తం ఒక తాటి మీదకి తీసుకురావాలన్న ఆశయం ఆలోచన చాలా గొప్పది. ఎందుకంటే ఫస్ట్ సాంగ్ రీసెంట్లీగా మేడం తోటి మేడం ఛానల్కు నేనే రాయడం జరిగింది. మేడం ఛానల్ క్రియేట్ చేసి జస్ట్ 3 monthsలోనే ఛానల్ మానిటేషన్ అయిపోవడం, తర్వాత నెక్స్ట్ మన కిట్టు తోటి జనతా బబ్లు అన్న కాంబినేషన్లో ఇంతకుముందు మీరు ప్రోమో చేసిళ్ళు. ఆ పాట మంచి ఆల్రెడీ ప్రోమో ముందే రిలీజ్ అయినా ఇప్పుడు మళ్ళీ మన కోసం మళ్ళీ లాంచ్ చేసిళ్ళు. 4 లక్షలు జస్ట్ 10 daysలో పోవడం ఎంతో అసలు సో మంచి విజయాన్ని మేడం అందుకోవడం చాలా అద్భుతంగా ఉంది అసలు. థ్యాంక్ యూ సో మచ్. ఈ బాస్కా బాస్ అనే